కావాలి? మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడండి. నేను మాట్లాడాల్సింది ఈ ఆశ్రమంలో సంఘ సేవలో పేరు మోసిన సేవిక లలితతో కాదు, ప్రాణానికి ప్రాణంగా మా అన్నయ్య ప్రేమించిన ఆనాటి లలితతో నేను మాట్లాడాలి. ఏ చేసిన పాపం పోవడానిక ఈ వేషం? ఈ సేవలే కాదు, కోటి పుణ్యాలు చేసిన మా అన్నయ్యకి ద్రోహం చేసిన నీ పాపం పోదు. మా అన్నయ్య జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? శరత్ మా అందరికీ దూరం అయ్యేలా ఎందుకు చేశావు? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇంతకీ మీరెవరు? నేను శరత్ చెల్లెల్ని, పేరు మాయ. నీ దగ్గర ఈ కట్టుకథలు ఎవరు చెప్పారో తెలుసుకోవచ్చా? ఎవరు చెప్తే అతన్ని ప్రేమించలేదు, అసలు శరత్ ఎవరో కూడా నాకు తెలీదు అంటావు, అంతేగా? కాదు, శరత్ నాకు తెలుసు. ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి మేము రోజు కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి వెళ్ళిన రోజు కూడా అతను నాతో మాట్లాడే వెళ్ళాడు. అయితే ఒక ఆడది మగాడు కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన అది అక్రమ సంబంధమేనా? ఇంకో బంధం ఉండడానికి వీల్లేదా మిస్ మాయా? మీ అన్నయ్య గురించి చాలా తక్కువగా అర్థం చేసుకున్నావు. ఒక ఆడదాని గురించి మనసు చెడి పారిపోయేటంత పిరికివాడు కాదు మీ అన్నయ్య. అసలు నీకు ఈ అబద్ధాలని ఎవరు చెప్పారు చెప్పు. మా అన్నయ్య స్నేహితులు. స్నేహితులా? ఆనంద్ తప్ప ఈ ఊళ్ళో మీ అన్నయ్యకు స్నేహితులు ఎవరు లేరే? ఎవరు లేరా? నీకు తెలియని విషయం ఇంకోటుంది. ఆనంద్ హత్య చేయబడ్డాడు. పాపం, ఆనంద్ తల్లిగారు తన బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడని రాత్రి పగలు ఎదురు చూస్తోంది. ఆనంద్ చనిపోయాడన్న వార్త వాళ్ళమ్మ గారికి చెప్పలేక శరత్ నా దగ్గరికి వచ్చాడు. ఆనందు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అంతేగాని శరత్ ఈ ఊరొచ్చింది నన్ను ప్రేమించడానికి కాదు మాయా. నువ్వన్నట్టు నేను ఈ సేవికగా మారింది పాపం తుడుచుకోవడానికి కాదు, ఆనంద్ జ్ఞాపకాలు మర్చిపోవడానికి. నేను కూడా ఈ విషయం ఆనంద్ వాళ్ళ అమ్మగారికి చెప్పలేకపోయాను. ఆనంద్ చావుకి కారణమైన వాడే మీ అన్నయ్య కనిపించకపోవడానికి కూడా కారణం. ఎవడు వాడు? వాడే జాన్ హొనాయ్.